హాయ్ అండి. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి తల్లి అయిన వకులామాత ఆలయం గురించి తెలుసుకుందాం రండి. చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పురాతనమైన దేవాలయం. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి కథతో దీని గద కూడా చెదగడుతుంది. అసలు వకులామాత ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లి. ద్వాపరయుగంలో యశోదగా శ్రీకృష్ణుని పెంచిన ఆమె కలియుగంలో వకులాదేవిగా అవతారం తీసుకున్నారు. యశోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి లీలలను చూస్తూ ఆనందిస్తూ ఉండేది. కానీ ఒక విషయంలో ఆమెకి మనసు ఎప్పుడూ బాధ ఉండేది. తన చేతుల మీదుగా శ్రీకృష్ణుడు పెళ్లి చేయలేకపోయాను అని ఆమె చింతించేది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు కలియుగంలో నేను వెంకటేశ్వరునిగా అవతరిస్తా, మీ చేతుల మీదుగా నా పెళ్లి జరుగుతుంది అని ఆమెకు ఆశీర్వాదం ఇచ్చారు. అదేవిధంగా కలియుగంలో యశోద వకులాదేవిగా తిరిగి జన్మించారు. తిరుమల కొండలపై తపస్సు చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామిని పెంచి పోషించింది. పద్మావతీదేవితో స్వామివారి వివాహం ఆమె నిర్వహించింది. గత కాలంలో వకులామాత ఆలయంలో ఉన్న పెద్ద గంట కొట్టిన తరువాత మాత్రమే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టేవారు. ఆ గంట శబ్దం తిరుమల కొండలపైకి వినిపించేది. ఇది చాలా ప్రత్యేకమైన దేవాలయం. ఇది చాలా సంవత్సరాలుగా శిథిలంగా ఉన్న వకులామాత ఆలయం ఇప్పుడు పునరుద్ధరించబడుతుంది. దీని కారణంగా ఈ పవిత్ర స్థలానికి అందం మరియు ప్రాముఖ్యత తిరిగి సంతరించుకుంది. వకులామాత కథ తల్లి ప్రేమకు మరియు తన పిల్లలపై ఉన్న అనురాగానికి ప్రతీకగా కనిపిస్తుంది. ఈసారి మీరు తిరుమల వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ వకులామాత ఆలయాన్ని సందర్శించండి. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి, చరిత్ర మరియు మన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.